Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 15th June 2021. Let's have the first one. Which state government has allowed recruitment of transgenders in state police department? What is that state అండి? ఇట్ ఈస్ ఒడిషా. బేసిక్లీ ఒడిషా యొక్క సీఎం ఎవరున్నారండి? నవీన్ పట్నాయక్ గారు రీసెంట్గా ఈ డెసిషన్ని తీసుకున్నారు. ట్రాన్స్జెండర్స్ అన్నటువంటి వ్యక్తులు ఇదివరకే 2014లోనే ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి మన సుప్రీంకోర్టు ఆల్రెడీ థర్డ్ జెండర్గా వాళ్ళని డిక్లేర్ చేసింది. దాని తర్వాత ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి రైట్స్ కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కానీ ఇంకా ఇతరత్ర ప్రదేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ వాటన్నిటిని కూడా సంరక్షించడానికి వాళ్ళకి సంబంధించి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి 2019 యాక్ట్ అని దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అదేవిధంగా దానితో పాటు రీసెంట్గా ఒడిషా స్టేట్ గవర్నమెంట్ ఇది మొట్టమొదటి స్టేట్ అయితే కాదండి, ఇట్లా ట్రాన్స్జెండర్స్ని పోలీస్ రిక్రూట్మెంట్లో తీసుకోవడం మొట్టమొదటి స్టేట్ అయితే కాదు. ఆల్రెడీ ఇదివరకే రాజస్థాన్లో, తమిళనాడులో ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది ఆల్రెడీ ఉంది. ట్రాన్స్జెండర్స్ పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు, ఎస్ఐస్గా, కానిస్టేబుల్స్గా సర్వ్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. దాని తర్వాత రీసెంట్గా ఒడిషా స్టేట్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. దీని ద్వారా ఏంటి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ త్రూ మేల్, ఫీమేల్ ఈ రెండు జెండర్స్తో పాటు ట్రాన్స్జెండర్ని కూడా థర్డ్ జెండర్గా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళ ఆ రెండు జెండర్స్తో ఈక్వల్ ఆపర్చునిటీస్ని కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది ఒడిషా స్టేట్ గవర్నమెంట్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లడాక్ యూటీ అన్నటువంటిది మొట్టమొదటి యూటీ ఓపెన్ డెఫికేషన్ సిస్టమ్, ఓపెన్ డెఫికేషన్లో టాప్ పొజిషన్లో నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఈ క్యాంపెయిన్లో రీసెంట్గా వచ్చినటువంటి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ క్యాంపెయిన్కి సంబంధించి లడాక్ ఓపెన్ డెఫికేషన్లో టాప్ పొజిషన్లో నిలిచింది యూటీస్లో. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే మొట్టమొదటిసారి భారతదేశానికి చెందినటువంటి మైథలాజికల్ థీమ్ పార్క్, మైథాలజీ అంటే ఏంటండి? ఈ పురాణాస్ కానీ వేదాస్ కాకుండా పురాణాస్, ఇతిహాసాస్ వాటికి సంబంధించి ఆ థీమ్ని బేస్ చేసుకొని ఒక పార్క్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అన్నటువంటిది ప్లాన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎట్ టు కన్స్ట్రక్ట్, ఇంకా అవ్వలేదు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, as per World Giving Index 2021, India's rank in most charitable country in the world. మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అండి? 14th ర్యాంక్లో నిలిచింది. దీనిని ఈ ర్యాంకింగ్స్ని ఎవరిస్తారు అని అంటే చారిటబుల్ ఎయిడ్ ఫౌండేషన్ అన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ర్యాంకింగ్స్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే 2009 నుంచి ఇప్పటి వరకు నియర్లీ 1.6 మిలియన్ మెంబర్స్, ఇంతమంది పాపులేషన్, 1.6 మిలియన్ పాపులేషన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో సర్వేని కండక్ట్ చేసింది. ఈ పోలింగ్ ద్వారా ఏంటి అని అంటే కేవలం మూడు విషయాలు అడుగుతుందండి. ఎవరైనా చారిటీ డొనేట్ చేశారా, అది అమౌంట్ రూపంలో చేశారా, లేదు అని అంటే ఆర్మ్స్ రూపం, లైక్ వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కానీ వాళ్ళకి కావాల్సినటివి ఏమన్నా దానం చేశారా, ఎంతవరకు చేశారు, ఈ 3 ప్రశ్నల్ని అడిగి దాని ద్వారా ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటి వాటిని ఇస్తారు. ఆ విధంగా చూసుకుంటే మన భారతదేశం అన్నటువంటిది ఇది వరకు 2 సంవత్సరాల క్రితం అయితే 82nd ర్యాంక్లో ఉన్నటువంటి మన భారతదేశం రీసెంట్గా కోవిడ్ దృష్ట్యా మన సెలబ్రిటీస్ కానీ ఇంకా మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రజలు, డైవర్సిఫైడ్ ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి చారిటీస్ త్రూ 14th పొజిషన్లో మన భారతదేశం అన్నటువంటిది నిలిచింది. అదేవిధంగా టాప్ పొజిషన్లో ఏది ఉంది అనంటే ఇండోనేషియా వచ్చేసి టాప్ పొజిషన్లో, నెంబర్ 1 పొజిషన్లో ఇండోనేషియా అన్నటువంటిది కలదు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following cricketer has released his autobiography, Believe What Life and Cricket Taught Me? ఈజీ. సురేష్ రైనా గారి రీసెంట్ ఆటోబయోగ్రఫీని, ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి ఆయనే. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటండి? వాళ్ళ గురించి వాళ్ళే రచించుకోవడం, దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటాం. అయితే ఈ బిలీవ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారంటే సచిన్ టెండూల్కర్ గారి ఇన్స్పిరేషన్తో ఆయన బాడీ విషయానికి వచ్చేసరికి ఆయన సమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ దాని మీద బిలీవ్ అన్నటువంటి టాటూ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆ బిలీవ్ అన్నటువంటి పేరుతో స్టార్ట్ చేసే వాట్ లైఫ్ అండ్ క్రికెట్
టాట్ మీ. ఆయన చిన్నప్పటి నుంచి అసలు క్రికెట్ వైపు రావడానికి, మొగ్గు చూపించడానికి జరిగినటువంటి అంశాలేంటి? కారణాలేంటి? అదేవిధంగా క్రికెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ స్పోర్ట్‌ని చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి? దాని నుంచి ఆయన బయటికి వచ్చి ఆయన ఏ విధంగా సక్సీడ్ అయ్యారు? ఇలాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్స్‌కి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించారు. అలాంగ్ విత్ దీనిని ఆథర్ చేసింది ఎవరు అనంటే భారత్ సుందరేషన్. ఈయనతో పాటు దీనిని ఆథరైజ్ చేశారు. అదేవిధంగా ఈ బుక్ అన్నటువంటిది నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దీనితో పాటు ఈయన సురేష్ రైనా గారు ఎల్లిస్టా అన్నటువంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండెడ్ కంపెనీకి రీసెంట్‌గా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా అపాయింట్ అయ్యారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which state government will present its own versions of Bharat Ratna and Padma awards from next year? What is that state? And it is Assam. హిమంత బిస్వా శర్మ గారు, అస్సాంకి చీఫ్ మినిస్టర్ అయినటువంటి హిమంత బిస్వా శర్మ గారు రీసెంట్గా ఈ ప్రతిపాదనని పేర్కొన్నారు. భారతరత్న, పద్మ అవార్డ్స్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇట్లా 3 అవార్డ్స్ ఉంటాయి కదండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 వెరైటీస్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. దీనితో పాటు భారతరత్న అని అంటే మన భారతదేశానికి చెందినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అదే భారతరత్న అవార్డే. ఇక్కడ ఈ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, పద్మవిభూషణ్ అవార్డు వచ్చేసి ఎవరైతే డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ని కనబరుస్తారో, డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ ఎక్సలెన్స్ని కనబరుస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు. అదేవిధంగా పద్మభూషణ్ వచ్చేసి డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు వచ్చేసి డిస్టింగ్విష్డ్ సర్వీస్ని ఎవరైతే చేస్తారో డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ పర్సనాలిటీస్కి ఈ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే, January 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. అయితే అది సెంటర్ లెవెల్లో ఉండేటువంటి అవార్డ్స్. అయితే ప్రస్తుతం రీసెంట్గా ఏం చేసింది అని అంటే, అస్సాం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్కి సంబంధించి ఈ అవార్డ్స్ని ఏ విధంగా అయితే పద్మవిభూషణ్ అవార్డ్స్ ఉన్నాయో అసోం భూషణ్ అవార్డ్స్ అని చెప్పేసి, అదేవిధంగా పద్మభూషణ్, అసోం భూషణ్, ఇట్లా పద్మశ్రీ అవార్డ్స్ అని అంటే అసోం శ్రీ అవార్డ్స్, ఇట్లా ఈ అవార్డ్స్ అన్నటువంటి వాటిని నెక్స్ట్ ఇయర్ నుంచి కల్పిస్తామని చెప్పేసి మొట్టమొదటి స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. వరల్డ్ విండ్ డే 2021 ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేశారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ June 15th. బేసిక్లీ ఈ విండ్ డే అన్నటువంటిది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ప్రతి సంవత్సరం అని అంటే, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్. దీనితో పాటుగా యూరోప్ విండ్, అదేవిధంగా గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, ఈ 2 ఆర్గనైజేషన్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ విండ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియంలో ఉన్నాయి. దీని యొక్క ప్రామినెన్స్ ఏంటండి? విండ్ ఎనర్జీ యొక్క ప్రామినెన్స్ ఏంటి? మనకు ఉన్నటువంటి నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో విండ్ ఎనర్జీ కూడా ఒక భాగం. విండ్ అన్నటువంటిది అన్లిమిటెడ్, జస్ట్ లైక్ సోలార్, సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏ విధంగా అయితే అన్లిమిటెడ్గా ఉంటుందో, ఇక్కడ విండ్ ఎనర్జీ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది. అదేవిధంగా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీగా కూడా మనం విండ్ ఎనర్జీని పేర్కొనవచ్చు. ఆ విధంగా విండ్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీ, దానికి ఉన్నటువంటి ప్రామినెన్స్ని, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ సిన్స్ 2007 నుంచి ఈ గ్లోబల్ విండ్ ఎనర్జీని సెలబ్రేట్ చేస్తూ వచ్చాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, June 5th వచ్చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. అదేవిధంగా June 8th వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 8th అండి. June 14th అయితే నిన్ననే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, వరల్డ్ బ్లడ్ డోనర్ డే సెలబ్రేటెడ్. అదేవిధంగా June 21st వచ్చేసరికి వరల్డ్ హైడ్రోగ్రఫీ డే is celebrated on June 21st. These are several other important days that are celebrated in the month of June. Clear kadandi? Who among the following has virtually addressed a UN high-level dialogue on desertification, land degradation and drought? Who is a నరేంద్ర మోదీ గారు రీసెంట్గా నెక్స్ట్ జరగబోయేటువంటి UNCCD, యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఈ UNCCDలో భాగంగా దీనిని ఈ UN హై లెవెల్ డైలాగ్ దీనికి సంబంధించి వర్చువల్గా రీసెంట్గా ఆయన
ఈ స్పీచ్‌ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటి అనంటే, నెక్స్ట్ ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి డెజర్టిఫికేషన్‌ని, ఈ డ్రాట్ కండిషన్స్ వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కొనాలి? మనం ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ కానీ, ఇంకా వేరే ఇతరత్ర డ్రాట్ కండిషన్స్‌ని, మనకున్నటువంటి ఎర్త్‌ని అదే విధంగా మనకున్నటువంటి ఎర్త్‌ని అదే పనిగా మనం నెగ్లెక్ట్ చేసి వదిలేసామనంటే, ఇంకా కొన్ని సంవత్సరాలలో మన మన ఎర్త్ 26 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అన్నటువంటిది కంప్లీట్ డెజర్ట్స్‌గా మారిపోతుంది. అని పేర్కొన్నారు. అదేవిధంగా దీనితో పాటు ప్రస్తుతం అలా కాకుండా ఉండాలి, అలా జరగకుండా ఉండాలి అనంటే, మనం ఏ విధంగా మన ఎర్త్ సర్ఫేస్‌ని కన్జర్వ్ చేసుకోవాలి అన్నటువంటి దాని గురించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇన్ డీటెయిల్ వర్చువల్‌గా దీనిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది రీసెంట్‌గా. నెక్స్ట్ వన్, సోర్స్ కోడ్ ఆఫ్ వాట్ ఈస్ టు బి ఆక్షన్డ్ యాజ్ నాన్ ఫంజిబుల్ టోకెన్. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ దీని కర్త కర్మ క్రియ అయినటువంటి టిమ్ బర్నర్స్ లీ గారు రీసెంట్‌గా దాని యొక్క సోర్స్ కోడ్, ఈ సోర్స్ కోడ్‌లో ఏమేమి ఉంటాయండి అనంటే 3 విషయాలు ఉంటాయండి. దట్ ఈస్ హెచ్‌టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హెచ్‌టిఎంఎల్ ఉంటుంది. అదేవిధంగా యూఆర్ఐస్, యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్స్, ఈ 3 కూడా ఈ సోర్స్ కోడ్‌లో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఈ 3 కలిగినటువంటి ఈ సోర్స్ కోడ్‌ని నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా అంటే ఏంటి అనంటే, ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్ అంటే కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ అని ఉంటాయండి. కన్వర్టబుల్ టోకెన్ అన్నామనుకోండి, సపోజ్ ఇప్పుడు కన్వర్టబుల్ అని అన్నామంటే, సపోజ్ నేను 50 రూపీస్ నోట్ మీకు ఇచ్చాను. 50 రూపీస్ నోట్ ఇచ్చినప్పుడు దానికి రివర్స్ మీరు నాకేమి ఇవ్వాలి? చేంజ్ రూపంలో, టోటల్‌గా కాయిన్స్ రూపంలో కానీ, లేదు అనంటే ఆ 50 రూపీస్‌కి ఈక్వివాలెంట్ అమౌంట్‌ని మీరు నాకు ఇవ్వాలి. అంటే 2 20 రూపీస్ నోట్స్ అండ్ 1 10 రూపీ నోట్ అలా ఇవ్వచ్చు. లేదు అనంటే కంప్లీట్ చేంజ్ కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ దానిని కన్వర్టిబుల్ టోకెన్ అని అంటాం. అలా కాకుండా నాన్ కన్వర్టబుల్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కార్ కొన్నానండి. రెడ్ కలర్ కారో వైట్ కలర్ కారో నేను కొనుక్కున్నాను. నేను మీ దగ్గర నుంచి కార్ని తీసుకున్నాను. మీకు ఇచ్చేటప్పుడు సేమ్ కార్ సేమ్ బ్రాండ్ ఇవ్వకుండా వేరే కార్ వేరే బ్రాండ్ ఇచ్చారనుకోండి, వేరే కలర్ వేరే బ్రాండ్ ఇచ్చినప్పుడు దానిని నాన్ కన్వర్టబుల్ కిందకి వస్తుంది. అదే ఇక్కడ నాన్ ఫంజిబుల్ టోకెన్ అన్నా కూడా సేమ్ థింగ్, నాన్ కన్వర్టబుల్ టోకెన్ కిందకే ఈ నాన్ ఫంజిబుల్ టోకెన్ కూడా వస్తుంది. దీనిని ఏ విధంగా అనంటే, బిడ్డింగ్ రూపంలో జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఈ బిడ్డింగ్ యాక్టివిటీని క్యారీ అవుట్ చేస్తారు. అదేవిధంగా మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత అనంటే $1000తో స్టార్ట్ చేసి, ఎంతైతే ఎక్కువ వేలం పాట పాడుకుంటారో, ఎవరు ఎక్కువ వేలం పాట పాడుకుంటారో వాళ్ళకి ఈ సోర్స్ కోడ్ని టిమ్ బర్నర్స్ లీ గారు ప్రెజెంట్ చేస్తారు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అదేవిధంగా యూఆర్ఐస్ అంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్స్, ఈ 3 కూడా ఈ సోర్స్ కోడ్‌లో ఉంటాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see what is the name of the rocket system developed by Blue Origin meant to take tourists to space? What is that? It is a New Shepard అన్నటువంటిది. మన అమెజాన్ CEO ఫౌండర్ అండ్ ఇది వరకు CEOగా పనిచేసినటువంటి జెఫ్ బెజోస్ ఓన్ చేసుకున్నటువంటి బ్లూ ఆరిజిన్, దాని త్రూ ఈ రాకెట్ స్పేస్ సిస్టమ్ అండి. ఈ న్యూ షెఫర్డ్ అన్నటువంటిది ఏంటి అనంటే రాకెట్ సిస్టమ్. ఇది ఏజెన్సీ, ఇదైతే సిస్టమ్ న్యూ షెఫర్డ్ అన్నటువంటిది. దాని త్రూ ఏం చేశారు అంటే, నెక్స్ట్ కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్, స్పేస్లోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ బిడ్డింగ్ రూపం ఈ ఆక్షనింగ్ ద్వారా నెక్స్ట్ జూలై 20న వాళ్ళని స్పేస్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించింది ఈ న్యూ షెఫర్డ్ అన్నటువంటిది. ఈ న్యూ షెఫర్డ్ అన్నటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అనంటే, ఎలాన్ షెఫర్డ్ ఈయన ఎవరు అనంటే అమెరికాకి చెందినటువంటి మొట్టమొదటి ఆస్ట్రోనట్. ఆయన ఎలాన్ షెఫర్డ్ గారి పేరు మీదుగా న్యూ షెఫర్డ్ అన్నటువంటి ఈ పేరుని పెట్టడం జరిగింది. అదేవిధంగా అర్లియర్ కూడా మనం ఒకసారి చూస్తే 2004 విషయానికి వచ్చేసరికి స్పేస్ అడ్వెంచర్స్ వీళ్ళు ఈ ప్రైవేట్ స్పేస్ అడ్వెంచర్స్ అన్నటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ త్రూ కొంతమంది పైలట్స్ని, అదేవిధంగా ఆస్ట్రోనట్స్ని ఇట్లా పంపించారు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఇట్లా టూరిజం విషయంలో ఇంట్రడ్యూస్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. అది నెక్స్ట్ జూలై 28 ఎవరైతే ఆప్షన్లో గెలుచుకుంటారో బిడ్డింగ్లో వాళ్ళని జూలై 28 స్పేస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్,
Who has won the Gelfand Challenge chess title? Who's it? It is Gukesh D గారు. ఈయన రీసెంట్గా హీఈస్ జస్ట్ ఆఫ్ 15 years ఓల్డ్ అండి. రీసెంట్గా ఈ చెస్ టైటిల్ని ఇది వరకు వరల్డ్ నెంబర్ 2 అయినటువంటి ప్రజ్ఞాధ ఈయన్ని ఓడించి గుకేష్ డి గారు మన భారతదేశానికి చెందినటువంటి సంతతి ఈ చెస్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా టోటల్గా ఈ చెస్ టైటిల్ ద్వారా 20 మంది స్పెషల్లీ ఛాలెంజ్డ్ చెస్ ఛాంపియన్స్కి చేయూతనిస్తూ ఈ టైటిల్ ద్వారా కూడా వాళ్ళందరికీ సహాయతని కల్పిస్తారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Who has released a collection of poems titled Beyond Here and Other Poems by Bishnupada Sethi? Who has released it? And it is నవీన్ పట్నాయక్ గారు. ఒడిషా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు రీసెంట్గా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. బిష్ణుపద సేతి అన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ప్రస్తుతం దానికి రెవెన్యూ ఈ ఒడిషా స్టేట్కి రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అండి. ఇది వరకు బ్యూరోక్రాట్గా పనిచేసినటువంటి వ్యక్తులే, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇట్లా రెవెన్యూ సెక్రటరీస్గా చీఫ్ సెక్రటరీస్గా పనిచేస్తారో అది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ బుక్ బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ అన్నటువంటి బుక్ ఏంటి అని అంటే దీంట్లో టోటల్గా 61 పోయమ్స్ ఉంటాయండి. ఈ 61 పోయమ్స్ త్రూ ఏం డెలివర్ చేశారంటే ఫిలోసాఫికల్ స్పెక్యులేషన్స్, అంటే ఆయన మైథాలజీ నుంచి కానీ వేదాస్ పురాణాస్ ఇతిహాసాస్ వాటి ద్వారా ఫిలోసాఫికల్ స్పెక్యులేషన్స్, అదేవిధంగా ఆయన లైఫ్లో ఉన్నటువంటి ఆయనకు జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ త్రూ వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ వాటన్నిటినీ కూడా ఈ పుస్తకంలో బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ అనేటువంటి పుస్తకంలో పొందుపరిచారు. అది రచించింది ఎవరు అంటే బిష్ణుపద సేతి గారు. దాన్ని రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారంటే ఒడిషా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు దీనిని రిలీజ్ చేశారు. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, be fit, be consistent, and thank you.